హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు అంకిత. నా ఛానల్ నేమ్‌తోనే తెలిసిపోయి ఉంటది. ఈ ఛానల్ మొత్తం కేపాప్ డాన్స్ గురించి అని. నేను ఈ వీడియోలో సాంగ్ ప్లే చేయట్లేదు కాపీరైట్ వల్ల. నేను షార్ట్స్‌లో విత్ మ్యూజిక్ డిఫరెంట్ స్పీడ్స్‌తో తీసి పెట్టాను. 50%, 75% అండ్ నార్మల్ స్పీడ్ లాగా. మీరిక్కడ స్టెప్స్ నేర్చుకున్నాక నా షార్ట్స్‌లోకి వెళ్ళి మ్యూజిక్‌తో ప్రాక్టీస్ చేయండి. మన బాధలన్నిటినీ కొద్ది నిమిషాలు పక్కన పెట్టి మనకంటూ ఒక చిన్న డ్యాన్స్ వరల్డ్‌ని క్రియేట్ చేసుకుందాం. మరి పాజిటివ్ ఎనర్జీతో స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు నేను నేర్పించబోయే సాంగ్ 'కిల్లింగ్ ఇట్ గర్ల్' బై జే హోప్. కోరస్ పార్ట్ నేర్పిస్తాను. సో స్టార్ట్ చేసే ముందు నేను ఈ వీడియోని క్లిక్ చేసేసాను. నా రైట్ హ్యాండ్ మీ రైట్ హ్యాండ్తో కలుస్తుంది అండ్ నా లెఫ్ట్ హ్యాండ్ మీ లెఫ్ట్ హ్యాండ్తో కలుస్తుంది. నేను ఈ కోరస్ పార్ట్ మొత్తాన్ని 5 సెట్స్ లాగా డివైడ్ చేశాను. సెట్ 1, సెట్ 2, సెట్ 3, సెట్ 4 అండ్ సెట్ 5. ప్రతి సెట్లో 8 కౌంట్స్ ఉంటాయి అనమాట. అంటే ఇంచుమించు 8 స్టెప్స్ ఉంటాయి అనమాట ప్రతి సెట్లో. అంతా ప్రాక్టీస్ అయిపోయాకే మనం లాస్ట్ సెట్కి వెళ్తాము. అండ్ దెన్ ఆ సెట్ తర్వాత కూడా ఒక 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేద్దాము మొత్తం. ఓకేనా, స్టార్ట్ చేసేద్దామా? ఓకే, సెట్ 1 చూస్తే ఒకసారి నేను ప్రీవ్యూ చూపిస్తా. 1, 2, 3, 4, 5, 6 జంప్ 7 అండ్ 8. ఓకే, ఈ 8 కౌంట్స్ అనమాట స్టార్టింగ్ సెట్ 1లో. సో చూస్తే మీరు 2 టైమ్స్ హిట్ చేయాలన్నమాట. హెడ్ని, షోల్డర్ని అండ్ హిప్ని. హెడ్ని ఏమో రైట్ హ్యాండ్ లెఫ్ట్, మళ్ళీ షోల్డర్ రైట్, మళ్ళీ లెఫ్ట్, మళ్ళీ హిప్, మళ్ళీ రైట్, మళ్ళీ లెఫ్ట్. ఓకేనా, హిప్ని కూడా రైట్ లెఫ్ట్. ఓకే, ఇది చేసేటప్పుడు మనం ఎటైతే హిట్ చేస్తామో, ఏ చేతితో అయితే హిట్ చేస్తామో ఆ చేతి వైపు కొంచెం బాడీని మూవ్ చేయండి అనమాట మళ్ళీ. ఓకేనా, సో రైట్, బాడీ మూవ్ అయింది రైట్ సైడ్, మళ్ళీ లెఫ్ట్, మళ్ళీ బాడీ మూవ్ అయింది, అలా రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్. ఓకేనా, ఈ 6 కౌంట్స్ చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతాయి కాబట్టి మీరు ఏమంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మూవ్ అయినా అవ్వకపోయినా జస్ట్ అలా స్లైడ్గా వేవ్ ఇవ్వండి. ఓకేనా, సో మళ్ళీ ఒకసారి చూద్దాం 6 కౌంట్స్. 1, 2, 3, 4, 5, 6. ఓకే, 6 అయిపోగానే జంప్ చేసి లెగ్స్ని ఓపెన్ చేయండి. ఓకేనా, లెగ్స్ ఓపెన్ చేశాక నేను ఓన్లీ లోవర్ బాడీ చూపిస్తా. మీరు రైట్ లెగ్ని జస్ట్ అలా బెండ్ చేసి బ్యాక్ చేయండి. బెండ్ బ్యాక్, బెండ్ బ్యాక్. ఓకే, రైట్ లెగ్ బెండ్ అండ్ బ్యాక్ అలా 2 టైమ్స్ చేయాలన్నమాట. లెఫ్ట్ లెగ్ ఏమవుతుందంటే జస్ట్ అలా లెఫ్ట్ ట్యాప్ చేసి పైకి వెళ్తుంది, మళ్ళీ ట్యాప్, మళ్ళీ పైకి. 2 కౌంట్స్ ఇది కూడా. సో చూస్తే మీరు బెండ్ అయ్యాక పవర్తో పైకి లేవండి. ఓకేనా, పవర్తో పైకి, ఇలా కాకుండా కొంచెం పవర్ పెట్టండి. సో పవర్. ఓకేనా, పవర్ పెట్టేటప్పుడు మీరు ఓకేనా తర్వాత చూస్తే హిప్ కూడా 2 టైమ్స్ హిట్ చేయాలి. సో 1 and 2. ఓకేనా, ఇలా హిప్ మూమెంట్ వస్తూ ఉంటుంది. అలానే చెస్ట్ చూస్తే చెస్ట్ ఇన్ అండ్ అవుట్, ఇన్ అండ్ అవుట్ అవుతుంది. మీరు గమనిస్తే చెస్ట్ ఇన్ అయినప్పుడు నా షోల్డర్స్ కూడా కొంచెం ముందుకు వస్తుంది, మళ్ళీ చెస్ట్ అవుట్ అయినప్పుడు షోల్డర్స్ బ్యాక్ వెళ్తున్నాయి అనమాట. హ్యాండ్స్ ఏమో గన్ లాగా పాయింట్ చేయాలి. ఓకే, కొంచెం కాంప్లికేటెడ్ ఎందుకంటే మొత్తం ఓవరాల్ బాడీ యూజ్ చేస్తున్నాం కాబట్టి, కానీ వచ్చేస్తుంది. ఓకే, గన్ లాగా పాయింట్ చేసి ముందుకు పెట్టాలి. ఓకేనా, సో ఒకసారి చూద్దాం మొత్తం. ఓకే, గన్ లాగా పాయింట్ చేసి 1 and 2. ఓకేనా, ఇది పవర్తో లేస్తేనే క్లీన్గా కనిపిస్తుంది మూవ్. ఓకేనా, మళ్ళీ చేద్దాము ఒకసారి. 1 and 2. ఓకేనా, మళ్ళీ 7 and 8. ఓకేనా, మళ్ళీ చూస్తే ఇక్కడ మీరు ఓకే స్టార్టింగ్ నుంచి చూద్దాం. 1, 2, 3, 4, 5, 6 జంప్ ఓపెన్ 7 and 8. ఓకే, మళ్ళీ 1, 2, 3, 4, 5, 6 జంప్ ఓపెన్ 7 and 8. ఓకేనా, సో సెట్ 2 స్టార్ట్ చేసే ముందు నేను మళ్ళీ ప్రీవ్యూ చూపిస్తా 8 కౌంట్స్. 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఓకేనా, ఈ 8 కౌంట్స్ అనమాట. సో 8 కౌంట్స్ అప్పుడు మన లెఫ్ట్ లెగ్ ఇప్పుడు మనం స్టార్టింగ్ సెట్ 1లో ఎక్కడ ఆపాము? సో 1 and 2 ఇక్కడ ఆపాము కదా, కరెక్ట్గా లెఫ్ట్ లెగ్ పడంగానే నీని బెండ్ చేయండి అనమాట. లెఫ్ట్ లెగ్ని 2 టైమ్స్ బెండ్ చేయండి. సో 1 and 2. ఓకేనా, ఇది బెండ్ చేసేటప్పుడు హ్యాండ్ ఏమో ఇలా పెట్టండి అనమాట. ఓకే, లెఫ్ట్ హ్యాండ్ పెట్టి రైట్ గన్ లాగా పాయింట్ చేసి కిందకి పెట్టి 2 టైమ్స్ స్క్రూ ఎలా అయితే తిప్పుతామో అలా అటు పక్కకి తిప్పండి. ఓకేనా, 1 and 2. ఓకేనా, సో చేసేటప్పుడు చూద్దాం. 1 and 2. ఓకే, బాడీని కూడా లెఫ్ట్ వైపే లీన్ చేయండి 2 టైమ్స్. సో 1 and 2. ఓకే, సెకండ్ కౌంట్ అయిపోగానే మొత్తం వెయిట్ అంతా ఇటు లెఫ్ట్ లెగ్ పైన షిఫ్ట్ చేయాలి. ఓకే, లెఫ్ట్ లెగ్ పైన షిఫ్ట్ చేసేటప్పుడు
ఇలా 3 టైమ్స్ హిట్ చేయాలన్నమాట. మళ్ళీ 1, 2, 3 హిప్ థ్రస్ట్ 3 టైమ్స్ చేయాలి. చేసేటప్పుడు మన బాడీ మళ్ళీ లెఫ్ట్ వైపుకే లీన్ అయ్యి ఉండాలి. ఓకేనా. రైట్ ఏమో ఇలా గాల్లో ఉంటుంది పైకి. ఓకే. 3 టైమ్స్ హిట్ చేయండి. సో 1, 2, 3 ఓకేనా. ఇది థర్డ్ అండ్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ కౌంట్. ఇది 3, 4, 5 కౌంట్. ఓకే. హ్యాండ్స్ చూస్తే దీనికి ఇలా క్లోజ్ చేసి ఒకసారి హిప్ని హిట్ చేయండి. మళ్ళీ ఓపెన్ చేసి ఒకసారి హిట్ చేయాలి. మళ్ళీ క్లోజ్. సో చూస్తే 3, 4, 5 ఓకే. మొత్తం చేద్దాం ఒకసారి. 3, 4, 5 ఓకేనా. సో చూస్తే మళ్ళీ స్టార్టింగ్ నుంచి చేద్దాం సెట్. 1, 2, 3, 4, 5 ఓకే. కరెక్ట్గా ఫిఫ్త్ది అయిపోగానే మనం న్యాచురల్గా ల్యాండ్ అయిపోతాము. ఓకే. ఇది కౌంట్ 6. ఓకే. కరెక్ట్ ఇది అయిపోగానే మీ హ్యాండ్ ఏమో లెఫ్ట్ గన్లాగా అటు పాయింట్ చేయండి. రైట్ ఏమో పిడికిలు బిగించి 3 టైమ్స్ హిట్ చేయాలన్నమాట. ఓకే. కౌంట్స్ ఎన్ని ఉన్నాయి? 6, 7, 8 కదా. సో 6 అప్పుడు చెస్ట్ పైన ఒకసారి కొట్టండి, మళ్ళీ స్టమక్ పైన ఒకసారి, మళ్ళీ హిప్ పైన. ఓకే. సో ల్యాండ్ అయినప్పుడు 6. ఓకే. అప్పుడు చెస్ట్ పైన కొట్టాలి. తర్వాత 2 టైమ్స్ తిప్పాలన్నమాట రైట్ని. 7, 8 ఓకేనా. మళ్ళీ 6 ల్యాండ్ అవుతాం కదా, ఇది అయిపోగానే 6. ఓకే. తర్వాత 2 టైమ్స్ 7 and 8 పెట్టేటప్పుడు మొత్తం పాదం అంతా కింద పెట్టేయండి. మళ్ళీ 6, 7, 8 ఓకే. హ్యాండ్స్ చూస్తే 6 చెస్ట్ పైన, మళ్ళీ లెఫ్ట్ లెగ్ ఏమో ఇటు మూవ్ అయినప్పుడు స్టమక్ పైన, మళ్ళీ ఇంకోసారి తిరిగినప్పుడు 8 టైం హిప్ పైన కొట్టాలి. ఓకేనా. ఒకసారి సెట్ కౌంట్స్ నుంచి చూద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఓకేనా. మళ్ళీ చేద్దాం ఒకసారి. 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఓకేనా. మళ్ళీ ఒకసారి చేద్దాము. 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఒకసారి మనం స్టార్టింగ్ నుంచి చేద్దాం అనమాట. సెట్ 1 అండ్ సెట్ 2 ఓకేనా. సెట్ 1 ఎక్కడ? 1, 2, 3, 4, 5, 6 జంప్ పవర్తో 7, 8 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఇంకొకసారి చేద్దామా. సెట్ 1 సెట్ 2. సో 1, 2, 3, 4, 5, 6 జంప్ 7, 8 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఓకేనా. సెట్ 2 అయితే అయిపోయింది. ఇప్పుడు నేను సెట్ 3 ప్రీవ్యూ చూపిస్తాను. సో చూస్తే 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఓకేనా. 7, 8 కదా. సో ఇప్పుడు అయితే ఫస్ట్ కౌంట్ చూస్తే మీరు ఓకే బాడీ మొత్తం లెఫ్ట్ రైట్ అయితేనే ఉంటారు. మరి కొంచెం లైట్గా స్క్వాట్ చేయండి. అంటే 2 నీస్ని బెండ్ చేసి ఇలా లెఫ్ట్ రైట్ అయితేనే ఉంటుంది త్రూ అవుట్ 8 కౌంట్స్ అనమాట. సో హ్యాండ్స్ చూస్తే మళ్ళీ గన్లాగా పాయింట్ చేసి ఇటు పక్క లెఫ్ట్ సైడ్ పెట్టాను అనమాట. హిప్ వైపు పెట్టాక రైట్ ఏమో ఇలా కింద నుంచి పైకి, లెఫ్ట్ ఏమో పై నుంచి కిందకి, ఇలా 2 టైమ్స్ చేయాలి. సో 1 and 2 ఓకే. 2 చేశాక థర్డ్ కౌంట్లో లెఫ్ట్ ఏమో హిప్ వెనక్కి పెట్టేసి హిప్ వెనక్కి పెట్టండి. రైట్ ఏమో ఇలా రైట్ వైపు పాయింట్ చేయండి. పాయింట్ చేశాక మళ్ళీ ఇలా పుల్ చేయాలి. ఇది ఫోర్త్ కౌంట్. సో చూస్తే 1, 2, 3 and 4 ఓకే. మీరు ఇది చేసేటప్పుడు బాడీని కొంచెం లెఫ్ట్ సైడ్కి పెట్టండి. తర్వాత మళ్ళీ ఇలా అన్నప్పుడు మళ్ళీ కొంచెం లెఫ్ట్ సైడ్ ఇటు పెట్టండి అనమాట. ఓకేనా. సో చూస్తే ఇలా మళ్ళీ పుల్ చేయండి. ఓకే. మొత్తం ఇప్పుడు లెగ్స్ అండ్ హ్యాండ్స్తో మొత్తం బాడీ మొత్తం చూస్తే 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఓకేనా. మళ్ళీ చూద్దాం ఒకసారి స్టార్టింగ్ నుంచి. సో 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఓకేనా. ఒకసారి సెట్ 1 సెట్ 2 సెట్ 3 చేద్దాం. ఓకేనా. సో 1, 2, 3, 4, 5, 6 జంప్ పవర్తో 7, 8 1, 2, 3, 4, 5, 6, 7, 8 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఇప్పుడైతే సెట్ 3 అయిపోయింది. సెట్ 4 చూస్తే సెట్ 4 ఒకసారి మీకు చూపిస్తా. 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఓకేనా. సో మనం సెట్ 3 ఎక్కడ ఫినిష్ చేసాం? ఇక్కడ కదా.
ఓకేనా. దీని తర్వాత మీరు లెఫ్ట్ లెగ్ని రైట్ వైపు అటు వెనక్కి పెట్టండి అనమాట. ఓకేనా. సో మళ్ళీ లెఫ్ట్ లెగ్ వెనక్కి. ఓకే, వెనక్కి పెట్టేటప్పుడు లైట్గా బాడీ వేవ్తో వెనక్కి పెట్టాలి. ఓకేనా. సో ఫస్ట్ చెస్ట్, తర్వాత హిప్. ఓకేనా. సో చూస్తే 1, ఓకేనా, 2. ఓకే, 2లో కొంచెం ఇలా బాడీ వేవ్ ఇంకా ఉంటుంది, లెఫ్ట్ సైడ్కి తిరిగి ఉంటాం మనం లెఫ్ట్ వైపు. సో 2 అండ్ కరెక్ట్ థర్డ్ వచ్చేటప్పుడు హిప్ని ఇలా వెనక్కి వేయండి. ఓకేనా, ఇలా వెనక్కి అనండి. ఓకే, మళ్ళీ చూస్తే 1, 2, 3. ఓకేనా. ఈ థర్డ్ అనేటప్పుడు హ్యాండ్స్ ఎలా వెళ్తాయంటే, సో లెఫ్ట్ హ్యాండ్ ఏమో మౌత్ పైన పెట్టండి, రైట్ ఏమో చెస్ట్ పైన పెట్టండి. సో ఇలా తర్వాత ఇలా కిందకు వస్తాయి అనమాట హ్యాండ్స్. హిప్కి వచ్చాక ఎప్పుడైతే మనం హిప్ని వెనక్కి అంటామో హ్యాండ్స్ కూడా వెనక్కి వెళ్తాయి ఇలా. ఓకేనా. సో చూస్తే 1 బాడీ వేవ్ అండ్ 3. ఓకేనా, మళ్ళీ 1 బాడీ వేవ్ అండ్ 3. ఓకే, 3 ఫ్లిక్ చేయగానే జంప్ చేసి లెగ్స్ ఓపెన్ చేసి ముందుకు ఫార్వర్డ్ ఫేస్ చేయండి అనమాట. ఓకే, హ్యాండ్ మీద హ్యాండ్ అండి, లెఫ్ట్ హ్యాండ్ మీద రైట్ హ్యాండ్. ఓకే, వేసాక సో ఇది 4th కౌంట్ అనమాట, జంప్. సో తర్వాత ఇలా రైట్ అండ్ మళ్ళీ లెఫ్ట్. ఓకే, ఇలా చేసేటప్పుడు 2 times ఇలా కిందకి వెళ్ళాలి. సో 1 and 2. ఓకేనా. సో రైట్ అన్నప్పుడు కొంచెం, మళ్ళీ లెఫ్ట్ అన్నప్పుడు కొంచెం కిందకి వెళ్తాం. ఓకేనా. 4 తర్వాత 5 and 6. మళ్ళీ ఇక్కడికి వచ్చాక రైట్ ఏమో పిడికిల్లాగా పెట్టేసి లెఫ్ట్ ఏమో దాన్ని పట్టుకొని 2 times మళ్ళీ హిప్ కొడతాం, 1 and 2. ఓకేనా. సో చూస్తే 4 కదా, 5, 6, 7, 8. ఓకేనా. ఇది ఒకసారి మళ్ళీ చూద్దాం స్టార్టింగ్ నుంచి. సో చూస్తే బాడీ వేవ్ 1, 2, 3, జంప్ 4, 5, 6, 7, 8. ఓకే, మళ్ళీ చేద్దాం 4th సెట్. 1, 2, 3, జంప్ 4, 5, 6, 7, 8. ఓకే, ఇప్పుడైతే ఒకసారి సెట్ 1 నుంచి సెట్ 4 దాకా చేద్దాం అనమాట. ఓకేనా. 1, 2, 3, 4, 5, 6, జంప్ పవర్తో 7, 8. మళ్ళీ 1, 2, 3, 4, 5, 6, 7, 8. 1, 2, 3, 4, 5, 6, 7, 8. మళ్ళీ బాడీ వేవ్ 1, 2, 3, 4, 5, 6, 7, 8. సెట్ 4 అయితే అయిపోయింది. సెట్ 5కి వెళ్దాం. సెట్ 5 నేను ఒకసారి మళ్ళీ మీకు ప్రివ్యూ చేసి చూపిస్తా. 8, 1, 2, 3, 4, 5, 6, 7, and 8. ఓకేనా. సో చూస్తే సెట్ 4 ఎక్కడ ఫినిష్ చేసాం, ఇక్కడ కదా. సో ఇక్కడ అయిపోయాక ఒకసారి ఇలా చేతులు హ్యాండ్స్ ముందుకు త్రో చేయండి. ఓకే, ఇది కౌంట్ 1. తర్వాత క్రాస్ చేసుకుంటూ రైట్ వైపుకి నడవండి. సో లెఫ్ట్ రైట్, మళ్ళీ లెఫ్ట్, మళ్ళీ రైట్. ఓకేనా. ఇలా 4 times రైట్ వైపుకి తిరిగి వాక్ చేస్తాం. లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్. ఓకేనా. సో చూస్తే హ్యాండ్స్ చూస్తే సో 1 ఇక్కడ త్రో చేస్తాం కదా, 1 క్రాస్ చేసి 2, 3. 4th కౌంట్లోనేమో లెఫ్ట్ హ్యాండ్ వెనక్కి పెట్టేసి మళ్ళీ హిప్కి. ఓకేనా. రైట్ హ్యాండ్ ఏమో 2 times ఇలా నైఫ్ లాగా కొట్టాలన్నమాట. సో ఓకేనా. 4, 5. ఓకేనా. మళ్ళీ ఒకసారి కౌంట్స్ చూద్దాం. 7, 8, 7, 8. 1, 2, 3, 4, 5. ఓకే, 6th కౌంట్లో లెఫ్ట్ లెగ్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి హిప్ రోల్స్ చేయాలన్నమాట. సో లెఫ్ట్ నుంచి రైట్కి, మళ్ళీ తీసుకెళ్ళి లెఫ్ట్ నుంచి రైట్కి, ఇలా 2 counts అవుతాయి. సో చూస్తే 6th ఇది 6 and 7. ఓకేనా. ఇది చేసేటప్పుడు హ్యాండ్స్ చూస్తే ఇలా హ్యాండ్ రైట్ హ్యాండ్ కిందకి పెట్టాలన్నమాట. ఇలా పెట్టి లెఫ్ట్ హ్యాండ్ ఏమో ఇలా 2 times. ఓకే, 6th కౌంట్లోనేమో ఎల్బో దాకా వస్తుంది, 7th కౌంట్లో కిందకి ఇట్లా పట్టేసుకోండి. ఓకే, చూడడం మాత్రం మీ ఐ గేజ్ రైట్ షోల్డర్ని చూడండి. ఓకేనా. సో చూస్తే 6, 7. ఓకేనా. సో మళ్ళీ స్టార్టింగ్ నుంచి చేద్దాం. 7, 8. 1, 2, 3, 4, 5, 6, 7. ఓకేనా. 7th అయిపోగానే మళ్ళీ ఇందాక మనం 4th సెట్లో లాస్ట్లో ఎలా చేసామో
అలానే ఒక చిన్న బాడీ వేవ్తో ఇలా హిప్ అనమాట. ఓకేనా, సేమ్ అలానే, కాకపోతే లెఫ్ట్ హ్యాండ్ ఏమో హెడ్ పైన ఉంటుంది, రైట్ ఏమో 2 టైమ్స్ ఇలా త్రో చేస్తూ ఉంటాం అనమాట. సో చూస్తే 8 కౌంట్, ఒక చిన్న బాడీ వేవ్, అంత పెద్దగా ఇలా అనాల్సిన అవసరం లేదు. సో చిన్నది. ఓకేనా, మళ్ళీ స్టార్టింగ్ నుంచి చేద్దాం. సో 7 8 1 2 3 4 5 6 7 8. ఓకేనా, ఇలా బాడీతో 3 టైమ్స్ ఫ్లిక్ చేయండి అనమాట రైట్ హ్యాండ్. ఓకే, మళ్ళీ 5th సెట్ చూద్దాం. 7 8 1 2 3 4 5 6 7 8. ఓకేనా, మళ్ళీ ఒకసారి చేద్దాం. 7 8 1 2 3 4 5 6 7 8. లాస్ట్ సెట్ 5 కూడా అయిపోయింది. సెట్ 5 అయిపోయింది కాబట్టి ఒక్కసారి ఫ్రమ్ టాప్ 2 to 3 టైమ్స్ ప్రాక్టీస్ చేద్దాం అనమాట. ఓకేనా, రెడీనా? 1 2 3 4 5 6 jump 7 8. 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8. 1 2 3 jump 4 5 6 7 8. Throw 1 2 3 4 5 6 7 8. మళ్ళీ ఒకసారి చేద్దాం. సో చూస్తే 1 2 3 4 5 6 jump power 7 8. 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8. 1 2 3 jump 4 5 6 7 8. Throw 1 2 3 4 5 6 7 8. ఓకేనా? ఓకే, మనదైతే ప్రాక్టీస్ అయిపోయింది. మీరు మ్యూజిక్తో ప్రాక్టీస్ చేయాలనుకుంటే నేను షార్ట్స్లో డిఫరెంట్ స్పీచ్తో తీసి పెట్టాను, అక్కడికి వెళ్ళి మీరు ప్రాక్టీస్ చేయండి. ఇక్కడైతే కాపీరైట్ వల్ల నేను మ్యూజిక్ ప్లే చేయలేదు. ఓకేనా, మీకు ఏమైనా కొత్తది కేపాప్ సాంగ్ నేర్చుకోవాలి అనుకుంటే మీ కింద కామెంట్ డౌన్ చేయండి, నేను చూసి అది నేర్పిస్తాను. ఎవ్రీ వీక్ నేను ఒక కొత్త కేపాప్ సాంగ్తో మీ ముందుకు ఉంటాను. ఓకేనా, అప్పటిదాకా బాయ్, మళ్ళీ నెక్స్ట్ సాటర్డే కలుద్దాం. బాయ్.